అతలాకుతలం అయిపోతోంది. భారీ వర్షానికి తోడు గాలి దుమారం పిడుగులు దాటికి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షం దాటికి ఢిల్లీలో రోడ్లు దెబ్బతింటున్నాయి, ఎయిర్పోర్ట్ కూడా దెబ్బతింది. పదుల సంఖ్యలో విమానాలను దారి మళ్లించారు, పదుల సంఖ్యలో విమానాలని రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లో భారీ వర్షాల కారణంగా ఉన్న దృశ్యాలు ఒకసారి దాన్ని మనం ఫుల్ ఫ్రేమ్ తీసుకుందాం. భారీ వర్షాల కారణంగా ఉన్న దృశ్యాలను ఒకసారి మనం చూడండి. ఒకసారి ఆ టెన్సైల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఆ క్లాత్ ఆ ఫ్యాబ్రిక్ మెటీరియల్ పైన పైకప్పుగా ఉపయోగిస్తారు. భారీగా కురుస్తున్న వర్షం చూడండి ఒకసారి. వర్షం ఒక చోట కుండపోతగా కనబడుతుంది చూసారా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. దానికి ఆ టెన్సైల్ స్ట్రక్చర్ ఫ్యాబ్రిక్ ఎలా చిరిగిపోయిందో మీరు ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఎయిర్పోర్ట్లో నీడగా ఉండటం కోసం, ఎండ వర్షాలకు రక్షణగా ఉండటం కోసం ప్రయాణికులకు ఈ టెన్సైల్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ తెల్లగా కనిపిస్తున్నది ఒక రకమైన గట్టి ఫ్యాబ్రిక్ని, పాలిస్టర్ ఫ్యాబ్రిక్ని ఉపయోగిస్తారు. చూడండి కుండపోతగా మీరేదో పైపులతో నీళ్ళు వేస్తున్నట్టుగా వర్షం ఎలా పడుతుందో చూడండి. చినుకు చినుకు కాదు, ఏకంగా వర్షం ఎలా పడుతుందో చూడండి ఒకసారి. దానికి ఆ టెన్సైల్ స్ట్రక్చర్ ఎలా చిరిగిపోయిందో మీరు చూడండి ఒకసారి. దాని కింద చూడండి, జనాలు చూస్తూ ఉన్నారు. అప్పటికే దానికి ఒక పెద్ద బబుల్లో వచ్చేసింది అది. ఆ నీళ్ళన్నీ కూడా అందులో ఉండిపోయాయి. కానీ బహుశా ఆ నీళ్లు వెళ్ళిపోవడానికి ఏదైనా ఒక చిన్న మార్గాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సింది. కానీ అప్పటికే అది ఒక పెద్ద బల్జిలాగా తయారైంది. ఆ పైన కురుస్తున్న వర్షం చూడండి ఒకసారి. వర్షం ఎలా కురుస్తుందో, ఏకంగా చినుకు చినుకు పోనీ దారగా కురవడం కూడా కాదు, ఏదో వాటర్ పైపులతో పోస్తున్నట్టుగా వర్షం ఎలా పడుతుందో చూసారా. క్లౌడ్ బార్స్ లాగా వర్షం ఎలా పడుతుందో చూసారా. దానికి ఆ టెన్సైల్ స్ట్రక్చర్ నీడగా ఉండటం కోసం ఏర్పాటు చేసే ఆ ఫ్యాబ్రిక్తో కూడిన స్ట్రక్చర్, ఆ ఫ్యాబ్రిక్ ఎలా చిరిగిపోయిందో చూసారా ఒకసారి. ఒక్కసారిగా చిరిగిపోవడంతో ఆ నీళ్ళన్నీ ఒక్క ఉదుటున అక్కడ ఎదజిమ్మినట్టుగా పడిపోయాయి, అక్కడ విరజిమ్మినట్టుగా పడిపోయాయి. దాంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చూడండి ఒకసారి ఆ వ్యక్తి ఎలా పరిగెడుతున్నాడు. ఆ టెన్సైల్ స్ట్రక్చర్లో నీళ్ళన్నీ ఉండి ఒక్కసారిగా అది చిరగడంతో ఒక సముద్రం కెరటంలా చూడండి ఒకసారి చిరుగుతుంది అది. ఆ ఫ్యాబ్రిక్ చూడండి, అదిగో ఆ పడ్డ తర్వాత ఒక్కసారిగా సముద్ర కెరటంలా ఎలా ఎగిసి పడిందో చూసారా. ఇది ఎయిర్పోర్ట్ టెర్మినల్ దగ్గర, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక రన్వే పై పరిస్థితి అయితే చెప్పనే అవసరం లేదు. భారీగా అక్కడ నీళ్లు చేరిపోయి ఉండటంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పదుల సంఖ్యలో విమానాలను నిలుపుదల చేశారు, దారి మళ్లించారు. ఇవిగో రోడ్లు, అవి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రోడ్లవి. ఆ రోడ్లపై వాహనాలు ఎంత ప్రమాదకర స్థాయిలో వెళ్తున్నాయో చూసారా. గత 4 రోజులుగా ఢిల్లీలో ఈ భారీ వర్షాల పరిస్థితి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి ఢిల్లీలో ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. పొల్యూషన్ ఇంకో రేంజ్లో ఉంటుంది. వాహనాలు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంటాయి. చూడండి ఒకసారి ఆ రోడ్డు పైన వర్షం ఎలా పడుతుందో చూసారా. ఏకంగా ధారగా పోస్తున్నట్టుగా వర్షం పడుతుంది. ఆ మొదటి బాక్స్లో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో పైపులతో నీళ్లను పోస్తున్నట్టుగా వర్షం పడుతుంది. ఆ దాటికి ఆ టెన్సైల్ స్ట్రక్చర్ చిరిగిపోయింది, ఆ ఫ్యాబ్రిక్ ఎలా చిరిగిపోయిందో మీరు చూడొచ్చు. ఇక రోడ్డు పైన భారీ వర్షం కారణంగా వాహనాలే లేవు ఇప్పుడు, ఎందుకంటే ఇళ్ళకే పరిమితం అయిపోయాయి చాలా వాహనాలు. ఇక మిగిలిన వాహనాలు మాత్రం అదిగో అలా నీటిలో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర కారణంగానో లేదంటే ఢిల్లీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాహనాలు ఈ విధంగా నీటిలోనే ప్రమాదకర స్థాయిలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా పలువురికి గాయాలు కూడా అయ్యాయి. భయాందోళనలో ఢిల్లీ ప్రజలు ఉన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో, నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు చాలా నెమ్మదిగా ఆ నీటిలో నుంచే వెళుతూ ఉన్నాయి. మొదటి బాక్స్లో ఎయిర్పోర్ట్లో ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ఇప్పుడు 4 బాక్సుల్లో ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఉన్న పరిస్థితులను మీకు వివరిస్తూ ఉన్నాం. భారీ వర్షాల కారణంగా ఎన్నో వాహనాలు దెబ్బతిన్నాయి, బలహీనంగా ఉన్న ఇళ్ళు దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అదిగో మోకాళ్ళ లోతు నీళ్లు దర్శనమిస్తూ ఉన్నాయి. రెస్క్యూ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లపైన ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, చెట్లు కూలిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగి పడిపోయాయి, చెట్లు కొమ్మలు విరిగి పడిపోయాయి. అదిగో కొన్ని చోట్ల హోర్డింగ్లు పడిపోవడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో
రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆ దెబ్బతిన్న వాహనాలను వేరే వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొన్ని చోట్ల హోర్డింగ్లు పడిపోయాయి, చెట్లు కొమ్మలు విరిగి పడిపోవడంతో ఢిల్లీ అంతా కూడా ఇప్పుడు జల దిగ్బంధంలో స్తంభించిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆ భారీ వర్షాల ప్రభావం ఢిల్లీలో ఏ విధంగా ఉందో మీరు మొదటి బాక్స్లో కనిపిస్తున్న ఒక్క విజువల్ చాలు. రెండో బాక్స్లో రోడ్లన్నీ కూడా నదుల్లా మారిన దృశ్యాలు. మూడో బాక్స్లో హోర్డింగ్లు, చెట్ల కొమ్మలు విరిగి పడిపోయిన కారణంగా వాహనాలు దెబ్బతిన్న పరిస్థితులు కూడా చూడొచ్చు. ఇక వర్షం ఏ విధంగా కురుస్తుందో కూడా మీరు నాలుగో బాక్స్లో కూడా చూడొచ్చు. ఈ తెల్లవారేదాకా ఢిల్లీని రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా ఢిల్లీలో కుండపోత వర్షం కురిసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఢిల్లీలో ఈ భారీ వర్షాల ప్రభావం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శిల్ప మనకు అందుబాటులో ఉన్నారు. శిల్ప, భారీ వర్షాల ప్రభావం ఢిల్లీలో ఇంకా ఏ ప్రాంతాలపై ఎలా ఉంది, ఎన్ని రోజుల పాటు ఇంకా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు? దేశ రాజధాని ఢిల్లీలో 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ మొత్తం కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. దాదాపు దీని ఎఫెక్ట్ అనేది విమానాల పైన పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 40కి పైగా విమానాలన్నీ దారి మళ్లించినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికీ ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో ప్రయాణికులకు అలర్ట్స్ పంపిస్తున్నారు. కొంచెం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి, చెక్ చేసుకోవాలంటూ కూడా ఒకవైపు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ ఉంటుందో మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా వర్షం ముంచెత్తడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలు మొత్తం కూడా నీట మునిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి. రానున్న 5 గంటల పాటు భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. గంటకు 40 నుండి 80 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మీద వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీయడంతో చాలా చోట్ల మొత్తం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. జనరల్ గా ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకవైపు కుండపోత వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ వృక్షాలు మొత్తం నేల పెరిగినాయి. ఇంకోవైపు మొత్తం ఎక్కడికక్కడ వాటర్ మొత్తం ఆగిపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పుకోవచ్చు. రానున్న ఈ రోజు మొత్తం కూడా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే లోతటి ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యే, వారిని మొత్తం సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. సో రానున్న ఈ రోజు మొత్తం కూడా ఢిల్లీకి ఒక కీలకంగానే చెప్పుకోవచ్చు. ఇంకా ఒకవైపు నైతిక భవనాలు చురుగ్గా కదులుతున్నాయి, దీని ఎఫెక్ట్ కూడా ఉంటున్నాయి. ఇంకోవైపు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేల కొడిగానే. దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా దౌలత్పూర్, నానక్పూరాలో ఎక్కువగా ఈ పార్ట్ మొత్తం కూడా నీటిలో మునిగాయి. వర్ష ప్రభావంతో దాదాపు అనేక విమానాలు కూడా ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే ఒకవైపు ఇండిగో సంస్థ కావచ్చు మొత్తం కూడా ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. టైం కావచ్చు వీటిని చెక్ చేసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టెర్మినల్ మొత్తం కూడా దెబ్బతింది. సో ఇప్పటికే దాన్ని మొత్తం కూడా రిపేర్ చేయడం కావచ్చు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయపడ్డారు. ఎవరైతే ఎయిర్పోర్ట్ లో ఉంటారో ఒక్కసారిగా అది మొత్తం కూడా కూలిపోవడం, వెంటనే వరదలాగా వాటర్ రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇంత ఎక్కువగా కూడా వర్షం నమోదు కాదు. అది ఇప్పుడు బలమైన ఈదురుగాలు వీయడంతో మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైన చెప్పుకోవచ్చు. కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీ ఇలా జల దిగ్బంధంలో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి? ఇంకా ఎన్ని రోజులు ఈ భారీ వర్షాలు ఢిల్లీలో కురిసే అవకాశం ఉంది? వచ్చే 2 రోజుల పాటు కూడా అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భారత వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం ఉండే బయటికి రావాలంటూ వాళ్ళు చెప్తున్నారు. వర్షంతో పాటు ఈదురుగాల్లో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. జనరల్ గా 30 నుండి 40 వీచినా దాని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెట్లు మొత్తం నేల కొరుగుతాయి, భవనాలు ఏదైతే శిథిలావస్థ చెందినటువంటి భవనాలు కుప్పకుంటాయి. కానీ ఇక్కడ ఢిల్లీలో చూసుకుంటే గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు
భారత వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే అక్కడ అలర్ట్ అయింది. కానీ ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ వాటర్ క్లియర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రానున్న 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే చెప్పింది. సో మొత్తం మీద అత్యవసరం ఉన్నాయి, బయటికి రావాలి. ప్రధానంగా ఒకవైపు అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటుంటే, ఇంకోవైపు ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా అక్కడ మొత్తం కూడా కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 40 పైగా విమానాలను మొత్తం దారి మళ్లించారు. ఇంకోవైపు దాదాపు 200 పైగా ట్రైన్లు ఆలస్యంగా వెళ్తున్నారు. సో దీని ఎఫెక్ట్ ఒకవైపు ట్రాఫిక్ పైన, అదేవిధంగా విమానాల పైన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం ఉన్నాయి, బయటికి రావాలంటూ కూడా ప్రజల్ని హెచ్చరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ శిల్ప, భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయిపోతుంది. ఢిల్లీ రాజధానిలో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్లో ఉన్న దృశ్యాలు. అక్కడ ఆ టెన్సైల్ స్ట్రక్చర్ ఫ్యాబ్రిక్ ఎలా చిరిగిపోయిందో మీరు చూడొచ్చు. భారీగా కురిసిన వర్షానికి మొత్తం ఆ పైకప్పులు అంతా కూడా నీళ్లు వచ్చి చేరాయి. ఆ ఫ్యాబ్రిక్ ఒక నిండు కుండలా మారింది. ఆ తర్వాత అది చినిగిపోయి పెద్ద కెరటంలా ఆ జనాలపైకి ఆ నీళ్ళు ఎలా వచ్చాయి మనం చూడొచ్చు. దాంతో వాళ్ళు అక్కడ నుంచి పరుగులు తీశారు. రెండో బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, చెట్లు కూడా విరిగిపోతున్నాయి, కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి, కొన్ని చోట్ల హోర్డింగ్లు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ రోడ్ల పక్కన పార్క్ చేసిన వాహనాలపై పడడంతో ఆ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక రోడ్లపైన నిలిచిపోయిన నీటిలోనే వాహనాలు వెళ్తున్న దృశ్యాలు, హోర్డింగ్స్ కానీ కరెంటు స్తంభాలు చెట్లు విరిగిపడటంతో ఆ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కావడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఆ దృశ్యాన్ని కూడా మీరు చూడొచ్చు. అదిగో ఆ దృశ్యాలు మీరు చూడండి. కొన్ని చోట్ల ఆ కరెంటు స్తంభాలు పడిపోవడంతో ఆ వాహనాలపైన పడడంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటిని అక్కడ నుంచి తొలగిస్తూ ఉన్నారు. నీటిని కూడా బయటికి తోడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారీ వర్షం ఎలా కురుస్తోందో చూడండి. కుండపోత వర్షం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏదో పైనుంచి పైపులతో నీళ్లు పోస్తున్నట్టుగా ఆ వర్షం మనకి కనిపిస్తుంది. మరో 2-3 రోజులు ఈ భారీ వర్షాలు ఢిల్లీని వదిలే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 10ల సంఖ్యలో విమానాల్ని దారి మళ్లించారు. 10ల సంఖ్యలో విమానాల్ని రద్దు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా రన్వేపై నీళ్లు నిలిచిపోవడంతో కొన్ని విమానాలు మాత్రమే దిగడానికి చాలా ఆలస్యంగా విమానాలు నడుస్తూ ఉన్నాయి. దీంతో విమానాలు అక్కడ వేగంగా ల్యాండ్ కావడానికి లేదంటే టేకాఫ్ తీసుకోవడానికి విమాన రాకపోకలకు సంబంధించిన ఆపరేషన్స్లో విపరీతమైన జాప్యం కలుగుతూ ఉండటంతో విమానాలు దారి మళ్లిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజులు మాత్రం ఢిల్లీలో ఈ జల దిగ్బంధం తప్పదు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.